అరే టైం 5:30 అయిందా? బ్యాచిలర్ లైఫ్లో 5:30 అంటే టైం కాదు, టార్చర్. నైట్ 12 వరకు ఫోన్లో రీల్స్ చూసి మార్నింగ్ లేవాలి అంటే బాడీ డైరెక్ట్గా చెప్పేస్తే లీవ్ మీ, నన్ను వదిలేయి. అలారం మోగుతూనే ఉంటుంది, నేను స్నూజ్ కొడతా, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ స్నూజ్ కొడతా. థర్డ్ టైం మోగుతుంది, నేను ఫోన్ డైరెక్ట్గా సైలెంట్లో పడేసి నువ్వు కూడా బ్యాచిలరా అని అడుగుతాను. ఎవరిని? కామెంట్స్లో చెప్పండి. అదే మన తాతల కాలంలో చూడండి, ఫ్రిడ్జ్ లేదు, మిక్సీ లేదు, స్విగ్గీ జొమాటో అంటే ఊహ కూడా లేదు. అమ్మమ్మ గడప మీద కూర్చొని రాళ్ల బండ మీద పల్లీలు, మిర్చి, ఉప్పు నూరుతా ఉండేది. పొద్దున్నే వంకాయలు చిన్నగా తీసుకొని మధ్యలో గుత్తి చేసి లోపల మసాలా నింపేది. ఆ కూర ఉడుకుతుంటే ఇల్లు మొత్తం వాసనతో నిండిపోయేది. అప్పుడు మనం లేసేవాళ్ళం, ఏంటమ్మా వాసన వస్తుందని. ఇప్పుడు కట్ చేస్తే నేను బ్యాచిలర్. నా కిచెన్లో సిచ్యువేషన్ ఏంటంటే గ్యాస్ ఉందా, సాల్ట్ ఉందా, ఆయిల్ ఉందా అని డౌట్. బట్ వంకాయలు మాత్రం ఉన్నాయి. ఇంకేముంది, అమ్మమ్మ స్టైల్లో గుత్తి వంకాయ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యి చూస్తే అన్నీ ఉన్నాయి కర్రీకి కావాల్సినవి. వంకాయలు గుత్తి చేసి స్టఫింగ్ పెట్టి మసాలా మిక్స్ చేసే మూమెంట్లో నాకు నేనే షాక్ అయ్యా. అరే నువ్వు బ్యాచిలర్వా మాస్టర్ చెఫ్వా అని జోక్గా అన్నానులేండి. ఎలా అయితేనే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయలు అన్నీ వేసి కర్రీ వండడం పూర్తి చేస్తా. కర్రీ అయిపోయింది, కానీ టైం చూస్తే 8:30 అయింది. డ్యూటీ టైం ఏమో 9. బ్యాచిలర్ లైఫ్లో కర్రీ చేసి ఫ్రెష్ అయ్యి డ్యూటీకి వెళ్ళడం సాహసం అనే చెప్పాలి. ఇవ్వండి ఈరోజు ముచ్చట్లు. మళ్ళీ రేపు కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొడుపుగా అడుగుతాను, ఆన్సర్ కామెంట్లో చెప్పండి. నల్లని పైరాగం తెల్లని గుండె కూరలో రారాజులా తిరిగేది ఎవరు? కామెంట్స్లో చెప్పండి.